ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి. అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోటుల్ని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దనరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్ ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాటిని ఎవరు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా
ఎవరైతే తలసుల రఘురామ్, ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మొత్తం ఆ తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర 16 టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్ గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్ గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్ గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్ని కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ప్లేస్ లో ఉన్నానండి, 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్ లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళా వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్ గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లని ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కి అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకి కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్.